ఈ ఉదయమున నీవు ఎవ్వరినీ కలుసుకొనక ముందు ప్రభువును కలుసుకో. నీవు ఎవ్వరినీ చూడకముందు ప్రభువును చూడు. నీవు ఎవ్వరితో మాట్లాడకముందు ప్రభువుతో మాట్లాడు. నీవు దేనిని వెదకకముందు ఆయన రాజ్యమును నీతిని వెదకు. ప్రైజ్ ద లార్డ్. ఈ ఉదయకాలమున గాడ్ ఫస్ట్ అనే వాగ్దాన కార్యక్రమాన్ని వింటున్న ప్రియ దేవుని బిడ్డలారా, మరొకసారి కార్యక్రమానికి మిమ్మల్ని అందరినీ హృదయపూర్వకంగా ఆహ్వానిస్తూ ప్రభు నామములో నా యొక్క ప్రత్యేకమైన శుభములు మీ అందరికీ తెలియజేస్తున్నాను. ఈ ఉదయాన్ని మీరంతా దేవుని కృపను బట్టి క్షేమంగా ఉన్నారని, ఆరోగ్యంగా ఉన్నారని నమ్మి దేవుని స్తుతిస్తున్నాను. ఈ మాటలు వింటున్న మీలో కొంతమంది మీ పరిస్థితులను బట్టి ఒంటరితనంలో ఉండి ఆదరించేవారు లేక, చేరదీసేవారు లేక ఏడుస్తూ ఉన్నారు కదా. భయపడకండి. నేను చూచే దేవుడు ఈరోజు నీతో మాట్లాడుతూ భయపడొద్దు, నేనున్నానని ధైర్యపరుస్తున్నారు. కాబట్టి నీ ప్రతి సమస్యను ప్రభు చేతుల్లో పెట్టి ఆయన వైపు చూసినప్పుడు, ఆయన కొరకు నమ్మకంగా కొనసాగుతున్నప్పుడు దేవుడు తప్పక మీకు సహాయకుడిగా నిలుస్తాడు. మీ జీవితాలను బాగు చేస్తాడు. మీలో ఇంకెవరికైనా ప్రేయర్ రిక్వెస్ట్ ఉంటే తప్పకుండా నాకు తెలియచేయండి. అనేక మంది తెలియజేస్తున్నారు. మీ అందరి కొరకు మేము ప్రార్థిస్తున్నాం. మిమ్మల్ని అందరినీ దేవుని చేతుల్లో పెడుతున్నాను. మీరు కూడా ఆయన చేతులకు మీ జీవితాన్ని సమర్పించుకోండి. ప్రార్థనలో పోరాడండి. మీకు విరోధంగా ఉన్న ప్రతి విషయాన్ని దేవుడు అణచివేయబోతున్నాడు. సమస్త మహిమ, ఘనత, ప్రభావములు దేవునికి చెల్లునుగాక. ఈరోజు ప్రభు మనతో మాట్లాడుతున్న, మనకు అనుగ్రహిస్తున్న శ్రేష్టమైన వాగ్దానం యెషయా గ్రంథము 54వ అధ్యాయము 15వ వచనము. నీకు విరోధంగా గుంపు కూడువారు నీ పక్షపు వారగుదురు. ఆమేన్. ఈ మాటలు వింటున్న ప్రియ సహోదరుడా, ప్రియ సహోదరి, ఒకవేళ నీ వారు అనుకున్న వారే నీకు విరోధంగా గుంపు కూడి నీ మీద అబద్ధంగా చెడ్డ మాటలలో పలుకుతూ నిన్ను అణచివేయాలని, నిన్ను బాధించాలని చూస్తున్నారా? భయపడొద్దు. దేవుడు వాగ్దానం చేస్తున్నారు. నీకు విరోధంగా ఎంతమంది గుంపు కూడినా వారందరూ కూడా నీ పక్షపు వారగుతారని. నీ మీద అన్యాయంగా లేచిన వారిని, నీవు చెయ్యని దాని కొరకు నీకు విరోధంగా గుంపు కూడుతున్న వారిని దేవుడు చూస్తున్నాడు. తప్పకుండా దేవుడు న్యాయం జరిగిస్తాడు. నీ జీవితంలో ఏ అన్యాయమైతే నువ్వు పొందుకున్నావో, ఎవరి ద్వారా నీవు అన్యాయాన్ని అనుభవిస్తున్నావో, నీకు తెలియని విషయం కొరకు నీకు విరోధంగా ఎవరు మాట్లాడుతున్నారో, ఎవరు గుంపు కూడుతున్నారో వారందరినీ దేవుడు నీ పక్షపు వారిగా చేస్తాడు. ఎందుకంటే ఆయనను ప్రేమిస్తున్న వారికి శత్రువులను సహా మిత్రులుగా మార్చే దేవుడు ఆయన. కాబట్టి భయపడొద్దు. వారందరిని గురించి ప్రార్థించు. తప్పక వారందరూ కూడా నీ పక్షపు వారగుతారు. చూడండి, దావీదు జీవితంలో ఇదే విషయం జరిగింది. తన స్వంత మామ తనకు విరోధంగా లేచాడు. దావీదుని తరుముతూ ఉన్నాడు. ఒక ప్రదేశానికి వచ్చినప్పుడు సౌలు దావీదును దూషించడానికి, దావీదును అవమానపరచడానికి, దావీదును కృంగదీసే మాటలు మాట్లాడడానికి, వారందరి ఎదుట దావీదును నీచపరచడానికి మాట్లాడడం ప్రారంభించాడు. అయితే మాట్లాడుతూ ఉండగా దేవుని శక్తి సౌలును కమ్ముకుంటుంది. దేవుని ఆత్మ సౌలును తాకగానే అంతవరకు మాట్లాడాలనుకున్న మాటలు మాట్లాడలేకపోతున్నాడు. శపించాలనుకున్నాడు కానీ శపించలేకపోతున్నాడు. విరోధమైన మాటలు మాట్లాడాలనుకున్నాడు కానీ మాట్లాడలేకపోతున్నాడు. అవమానపరచాలనుకున్నాడు కానీ అవమానపరచలేకపోతున్నాడు. దావీదును దీవించడం ప్రారంభించాడు. నాయనా, నీవు ఆశీర్వదించబడతావు. నీవు దేవుని చేత దీవించబడిన వాడవు. నీవు దేవుని హృదయానుసారుడవు. కాబట్టి నీవు ఆశీర్వదించబడతావు, నీవు దీవించబడతావు, నీవు గొప్పవాడవవుతావు అని దావీదును ఆశీర్వదించాడు. దావీదు పక్షంగా మాట్లాడాడు. నిజమే, నీలో ఏమీ దోషం లేనప్పుడు, నీవు న్యాయంగా వెళ్తున్నప్పుడు, నీకు విరోధంగా ఎంతమంది గుంపు కూడినా, ఎంతమంది నీకు విరోధంగా మాట్లాడుతూ ఉన్నా, ఎంతమంది నిన్ను అణచివేయాలని, నిన్ను బాధించాలని నీకు వ్యతిరేకంగా లేస్తూ ఉన్నా వారందరినీ కూడా దేవుడు నీ పక్షపు వారిగా చేస్తాడు. లేస్తున్న మనుషులందరూ కూడా నీకు వ్యతిరేకులు కాదు, కానీ వారిలో ఉండి వారితో మాట్లాడిస్తున్న శత్రువు అణచివేయబడతాడు. చీకటి శక్తులు ఎప్పుడైతే అణచివేయబడతాయో, దేవుని ఆత్మ ఎప్పుడైతే వారిని తాకుతుందో వారందరూ కూడా నీ పక్షపు వారు అవుతారు. అంతవరకు దురాత్మ చేత నడిపించబడి నీకు వ్యతిరేకంగా మాట్లాడిన వారందరూ తిరిగి నిన్ను దీవిస్తారు, తిరిగి నిన్ను పొగుడుతారు, నీ పక్షముగా మాట్లాడతారు. నీకు విరోధంగా లేచిన నీ శత్రువులు
నీకు విరోధంగా మాట్లాడుతున్న వారు ఎంత శక్తిమంతులైనా, వారెంత గొప్పవారైనా, వారందరూ నీ పక్షపు వారవుతారు. నీకు అనుకూలంగా దేవుడు వారిని మార్చబోతున్నాడు. ఒకవేళ నీ ఉద్యోగం చేసిన చోట నీకు శత్రువులు ఉన్నారా? నీ వర్క్ చేసే చోట నీకు విరోధంగా గుంపు కూడుతున్న వారు ఉన్నారా? లేక నీ స్వంత ఇంటిలోనే, నీ బంధువుల్లోనే నీకు వ్యతిరేకులు ఉన్నారా? నీకు విరోధంగా గుంపు కూడుతున్న వారు ఉన్నారా? నీకు విరోధంగా మాట్లాడుతున్న వారు ఉన్నారా? భయపడొద్దు, వారి కొరకు ప్రార్థించు. ఎవరైతే నీకు విరోధంగా లేస్తున్నారో వారిని దేవుని చేతులకు అప్పగించు. సౌలు రాజు దావీదును శపించడానికి, దావీదుకి వ్యతిరేకంగా మాట్లాడడానికి వస్తున్నప్పుడు దావీదు ఏ విధంగా చేసేదేమీ లేక ప్రభు సన్నిధిలో మొరపెట్టుకున్నాడో, నీవు కూడా అదే చెయ్యి. నీవు కూడా ప్రభు సన్నిధిలో మొరపెట్టు. నువ్వు ఒకవేళ ఏమీ చేయలేకపోవచ్చు, కానీ నీ పక్షంగా దేవుడు వర్క్ చేస్తాడు. ఒకవేళ ఆర్థిక పరిస్థితుల్లో నీకు వ్యతిరేకంగా గుంపు కూడేవారు ఉన్నారా? ఒకవేళ నీ కుటుంబ పరిస్థితుల్లో నీకు వ్యతిరేకంగా లేస్తున్న వారు ఉన్నారా? ఏ పరిస్థితుల్లో నీకు వ్యతిరేకంగా గుంపు కూడేవారు ఉన్నారో, నీకు వ్యతిరేకంగా మాట్లాడేవారు ఉన్నారో, వారందరినీ కూడా దేవుడు అణచివేయబోతున్నాడు. వారిలో ఉండి పనిచేస్తున్న చీకటి శక్తులను ప్రభు అణచివేయబోతున్నాడు. అయితే మీరు ఎక్కడికి వెళ్తూ ఉన్నా దేవుని చేతులకు అప్పగించి వెళ్ళండి. ఏ పనికి, ఏ వర్క్ చేయడానికి వెళ్తూ ఉన్నా దేవుని చేతుల్లో పెట్టి వెళ్ళండి. మోషే అన్నాడు, మీరు నాతో వస్తేనే కానీ నేను వెళ్ళానని. ఆ విధంగా దేవుని తీసుకొని వెళ్ళండి, దేవుని సన్నిధిని తీసుకొని వెళ్ళండి. ఆయనతో పాటు మీరు వెళ్ళండి, తప్పక విజయాన్ని పొందుకుంటారు. మీకు వ్యతిరేకంగా ఉన్న ప్రతి వారిని కూడా దేవుడు మీ వారిగా మార్చబోతున్నాడు. మీ పక్షపు వారిగా వారు మార్చబడబోతున్నారు. ఎంతమంది శత్రువులుగా మారిపోతున్నా ఒకరోజు వస్తుంది, వారందరూ కూడా మిత్రులుగా మారిపోయే రోజు. భయపడకండి. ఈ వాగ్దానం మీతో మాట్లాడినట్లయితే, దేవా నాతో మాట్లాడడానికి వందనాలయ్యా, మాకు విరోధంగా గుంపు కూడుతున్న వారందరూ కూడా మీరు అణచివేయండి అయ్యా. నాకు విరోధంగా మాట్లాడుతున్న మాటలు మీరు అణచివేయండి అయ్యా. నా కుటుంబానికి విరోధంగా, నా బిడ్డలకు విరోధంగా, నా పరిస్థితులకు విరోధంగా రూపింపబడుతున్న ప్రతి ఆయుధమును కూడా మీరు అణచివేయండి అని ప్రార్థించినప్పుడు తప్పకుండా ప్రతిదాన్ని కూడా దేవుడు అణచివేయబోతున్నాడు. ప్రతి ఒక్కరిని దేవుడు మీ పక్షపు వారిగా మార్చబోతున్నాడు, మిత్రులుగా మార్చబోతున్నాడు. నమ్మిన వారందరూ నాతో మోకరిస్తారా? ప్రార్థన చేద్దాం. ప్రేమగల తండ్రి, నీకు వందనాలు. కేవలం నీ కృపను బట్టి మాత్రమే మరి ఒక దినమును మేము చూడగలిగాం తండ్రి. మా ఆరోగ్యమును బట్టి, మా బలమును బట్టి, మేము తీసుకున్న జాగ్రత్తను బట్టి కాదు. నీవు బ్రతుకు అన్నావు కాబట్టి మేము బ్రతికి ఉన్నామయ్యా. ఈరోజు నీ కృప కొరకు వందనాలు నైనా. ఈవేళ స్పష్టంగా మాతో మాట్లాడారు. నీకు విరోధంగా గుంపు కూడుతున్న వారు నీ పక్షపు వారు అగుతారు, భయపడొద్దని. ఎంతమంది జీవితాల్లో ఇదే పరిస్థితిలో ఉన్నారో, వారి పరిచర్యలో ఎంతమంది వారికి విరోధంగా గుంపు కూడుతున్నారో, ఎంతమంది చర్చెస్కి విరోధంగా, నీకు విరోధంగా గుంపు కొడుతూ ఉన్నారో, వారందరినీ కూడా వారి పక్షపు వారుగా మీరు చేయబోతున్నారు త్వరలో నన్ను నమ్ముతున్నాను. ఉద్యోగాల్లో ఎవరు విరోధంగా మాట్లాడుతున్నారో, ఆర్థిక విషయాల్లో ఎవరు విరోధంగా మాట్లాడుతున్నారో, కుటుంబ విషయాల్లో ఎవరైతే విరోధంగా మాట్లాడుతున్నారో, అది పొలం విషయంలో కావచ్చు, ఇంటి విషయంలో కావచ్చు, స్థల వివాదాల్లో కావచ్చు, కోర్టు కేసెస్ విషయాల్లో కావచ్చు, విరోధంగా ఎంతమంది గుంపు కొడుతున్నారో, ఎంతమంది విరోధంగా మాట్లాడుతున్నారో, వారందరినీ కూడా వారి పక్షంగా మీరు మారుస్తున్నందుకు వందనాలు చెల్లిస్తున్నాను. వాగ్దానం ఇచ్చిన దేవుడు నమ్మదగిన వాడవు. నమ్మిన వారందరి జీవితాల్లో వాగ్దానము నెరవేర్చబడునుగాక. తండ్రి, ప్రార్థన అవసరం కోరుతున్న ప్రతి ఒక్కరిని కూడా ఈరోజు మీ పాదాల చెంతకు తీసుకొస్తున్నాను. మేమందరం కలిసి వారి కొరకు ప్రార్థిస్తూ ఉండగా నీ శక్తి వారిని తాకాలయ్యా. నీ జీవముతో వారు నింపబడాలి తండ్రి. వారికి విరోధంగా రూపింపబడుతున్న ప్రతి ఆయుధమును మీరు అణచివేసి గొప్ప విజయం మీరు దయచేస్తున్నారు నమ్ముతున్నాను. ఆత్మీయంగా ఎంతమంది పడిపోయిన స్థితిలో ఉన్నారో ప్రతి ఒక్కరిని లేవనెత్తండి. పరిశుద్ధాత్ముడా, ప్రతి కుటుంబంలో అడుగుపెట్టి ప్రతి బిడ్డను తాకి వారి యొక్క నిర్జీవమును తీసివేసి తిరిగి జీవముతో నింపండి. తిరిగి ప్రార్థన పరులుగా చేయండి. తిరిగి మొదటి స్థితిని, మొదటి ప్రేమను, మొదటి సంతోషాన్ని, మొదటి సమాధానాన్ని దయచేయండి. పాపంలో, శాపంలో నశించిపోతున్న బిడ్డలు లేవనెత్తండి. వ్యసనాలతో ఉన్న వారిని లేవనెత్తండి. అనారోగ్య బంధకాల్లో ఉన్న వారందరినీ కూడా లేవనెత్తిన తండ్రి. ఎవరైతే వ్యాధితో పడిపోయి ఉన్నారో, మంచంపై ఉన్నారో ప్రతి ఒక్కరిని ముట్టండి నైనా. ఎంతమంది ఇంటెన్సివ్ కేర్లో ఉన్నారో ప్రతి ఒక్కరిని ముట్టండి. అది మరణకరమైన వ్యాధి అయినప్పటికీ కూడా గొప్ప విజయము త్వరలోనే పొందుకొందురుగాక యేసు నామములో. ఆర్థిక బంధకాలు ఉన్న వారందరినీ కూడా లేవనెత్తండి. వారికి విరోధంగా మాట్లాడుతున్న ప్రతి మాటను మీరు అణచివేసి విజయాన్ని దయచేయండి. ధనాన్ని ఇతరుల చేతిలో నష్టపోయిన వారందరికీ తిరిగి రెస్టోర్ చేసి, గృహాలు కోల్పోయిన వారికి, స్థలాలు కోల్పోయిన వారికి,
పొలాలు కోల్పోయిన వారికి ఏది కోల్పోయినా తిరిగి రెస్టోర్ చేయండి. భర్త విషయంలో, భార్య విషయంలో పోగొట్టుకున్న స్థితిలో ఉన్నవారిని, కుటుంబాలు విచ్ఛిన్నమైపోయిన స్థితిలో ఉన్నవారిని తిరిగి కలపండి, తిరిగి కుటుంబాలను కట్టండి. నైనా కోర్టు కేసుతో నలిగిపోతున్న బిడ్డలందరికీ గొప్ప విజయం దయచేయండి. స్థల వివాదాలను విడిపించండి తండ్రి. పొలం అమ్మాలని, ఇండ్లు అమ్మాలని ఆశిస్తున్న ప్రతి బిడ్డ జీవితంలో అద్భుతం త్వరలోనే జరిగించండి అయ్యా. ఆలస్యం అవ్వకూడదు తండ్రి. త్వరపెట్టి మీరు కార్యం జరిగిస్తున్నారని నమ్ముతున్నాను. ఉద్యోగాలు లేక బాధపడుతున్న బిడ్డలందరి జీవితంలో అద్భుతం చేయండి. వివాహాలు కాలేదని దుఃఖపడుతున్న ప్రతి జీవితంలో అద్భుతం చేయండి. గర్భఫలం లేక ఏడుస్తున్న ప్రతి కుమార్తెను మీరు ముట్టండి నైనా, అద్భుతం చేయండి. ఉద్యోగాల సమస్యలతో ఉన్న వారిని లేవనెత్తండి. ప్రమోషన్ కొరకు ఎదురు చూసిన బిడ్డల జీవితంలో అద్భుతం జరుగునుగా కేస్తున్నామములో. స్వంత గృహాలు లేని వారికి స్వంత గృహాలు దయచేయండి నాయన. గృహాల మధ్యలో ఆగిపోయిన బిడ్డలందరినీ కూడా మీరు లేవనెత్తండి, త్వరగా కంప్లీట్ చేయండి. వ్యాపారాలను దీవించండి అయ్యా, వ్యవసాయాలను దీవించండి, చేతి పనులను దీవించండి అయ్యా. డ్రైవింగ్ చేసిన బిడ్డలందరినీ దీవించండి. గర్భంతోనే బిడ్డలు ప్రత్యేకంగా చేతిలో పెడుతున్నాను తండ్రి. 9 నెలలు మీరు తోడుగా ఉండి సేఫ్ డెలివరీ స్థాయి చేయండి. ఈరోజు పుట్టినరోజులు, పెళ్లి రోజులు జరుపుకున్న వారందరినీ కూడా జ్ఞాపకం చేసుకురండి. ఈ నూతన సంవత్సరంలో నూతన కార్యములు జరిగించండి. ఈ దినం ప్రారంభిస్తుండగా మీ కుటుంబం అంతటికి మీరు తోడుగా ఉండండి తండ్రి. వారి ముందుగా మీరు నడవండి. వారు ఏ పని కొరకు వెళ్తున్నారో మీరు తోడుగా ఉండి వాటన్నిటిలో విజయం దయచేస్తున్నందుకు నీకు స్తుతులు చెల్లిస్తూ యేసయ్య పరిశుద్ధమైన నామములో అడిగి వేడుకొంచున్నాను తండ్రి, ఆమేన్. ఈ మాటలు విన్న ప్రియ దేవుని బిడ్డలారా, మరి ఒకసారి మీ అందరికీ నా వందనాలు తెలియజేస్తున్నాను. మీకు విరోధంగా రూపింపబడుతున్న ఏ ఆయుధమును కూడా వర్ధిల్లనీయుడైనా దేవుని చేతిలో పెట్టండి. మీకు వ్యతిరేకంగా, విరోధంగా ఉన్న ప్రతి పరిస్థితిని కూడా దేవుని చేతులకు అప్పగించండి. వారందరినీ మీ పక్షపు వారిగా చేయబోతున్నాడు. నమ్మిన వారందరూ ఆమేన్ కామెంట్ చేయండి. లైక్ చేయడం, షేర్ చేయడం మర్చిపోకండి. ప్రభు పరిచర్యలో పాలు పొందుతున్న మిమ్మల్ని, మీ కుటుంబాలను దేవుడు దీవించి ఆశీర్వదించునుగాక. ప్రభు చిత్తమైతే తిరిగి రేపు కలుద్దాం, ఆయనను స్తుతిందాం. అంతవరకు ప్రభు మీకు, మీ కుటుంబాలకు తోడయండి, నడిపించునుగాక. గాడ్ బ్లెస్ యూ.